సింపతి ఓట్లయితే అస్సలు పడవు. ఆ సింపతి మానేసేయడమే. జనాల్లో ఏమనుకుంటారు అంటే ఇదేంది పిల్లల్ని రోడ్డు మీద వేసుకొని ఈ ఈ దిగజారిపోయారు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇంత సిల్లర్గా దిగజారిపోయారని ప్రజలు అనుకుంటారు. అది దృష్టిలో పెట్టుకోమన్నాడు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని. అంటే వారు కార్చే కన్నీరు అవన్నీ ఒకటి మాయలే. హరీష్ రావు కూడా అవన్నీ దొంగ మాటలే. కేటీఆర్ కూడా కన్నీటి పర్ణయం. మరి ఆ రోజు ఎక్కడ పోయారమ్మా బాబు, నీ కాన్సెషన్ నువ్వు మంచిగా బాగా చేసుకోరా నాయన అని ఆ రోజు ఈ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ పోయారు? మరి ఆ రోజు ఇంట్లో చేరితే అన్ని మీడియాలో అన్ని టీవీలలో గుచ్చి గుచ్చి చూపిస్తే మరి ఈ పని నువ్వు తప్పు చేసినావు అని ఎందుకు అడగలేకపోయారు? పెద్ద రౌడీకి నెంబర్ 1 అంటే మాగంటి గోపినాథ్. ఇవన్నీ కాదు, మేము ఎగ్నిస్ట్ పార్టీ కోసం కూడా మాట్లాడుకోకూడదు కానీ చెప్పవలసి శ్రీధర్ రెడ్డి వాళ్ళ పార్టీ ఆయన స్టేజ్ మీద ఆయననే తిట్టి నీకెవడరా పిలిచిండు అని. ఒక ఎమ్మెల్యే స్థాయి ఆయన రౌడే ఏరే వాళ్ళని రౌడీ అని చెప్తున్నాడు, పక్క వాళ్ళని రౌడీ అని చెప్తున్నాడు. ఆయన రౌడే ఈయన. నువ్వు ఒక స్టేజ్ మీద కేటీఆర్ రాబోతుండు క్షణంలో 5-10 నిమిషాల్లో, అట్లాంటి పర్సన్ పట్టుకొని నీ లీడరు ఆయనకు కూడా ఏదో నామినేట్ పదవి ఏదో ఇచ్చినప్పుడు మా బీజేపీ నుండి టీఆర్ఎస్లో పోయిండు. ఆయననే నిన్నెవడు పిలిచిండ్రు స్టేజ్ మీద? అది వీడియోలు ఉంటాయి చూడండి, నీకు కావాలంటే మేము పంపిస్తాం మీకు. మరి నువ్వు ఆ రౌడీ ఎవరా ఆయన ఇంకెవరా? అంటే కనీసం మహిళలకు ఎటువంటి గౌరవం? మహిళలు ఒకటమ్మా పోయినాయి తల్లి. ప్రజలకు కావాల్సింది ప్రజలకు సేవ చేసిన లీడర్ కావాలి. అది టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అవన్నీ కాదు. ప్రజల్లోకి ఎవరు వస్తారు, ఎవరు సేవ చేస్తారో ఆ లీడర్ కావాలి. ఇవాళ నువ్వు చెప్తే వేయరు, నేను చెప్తే వేయరు. నువ్వు ఇచ్చినా తీసుకుంటావు, నేను ఇచ్చినా తీసుకుంటావు. జూబ్లీ హిల్స్ లో మరి బీజేపీ అభ్యర్థిని ప్రజలు సేవ చేసే మనిషిలాగా అనుకుంటారా ప్రజలు? అనుకుంటాం. తిరుగుతాడు ఆయన, జనాల్లో తిరుగుతాడు. ఆయన లేకపోతే మేము తిరుగుతున్నాం కదమ్మా. ఆయన కూడా వస్తాడు. అన్న ఈ ప్రాబ్లం ఉందిరా అంటే వస్తున్నాడు. ఫస్ట్ జనాల్లో ఉంటున్నాం కదా మేము కూడా. చివరిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల అందరికీ మీరు ఒక మంచి మెసేజ్ అంటే ఏమి ఇవ్వబోతారు? నిర్ణయించి ఓట్లు వేయమని చెప్తాం. నిర్ణయించి ఓట్లు వేయండి. ఇన్ని రోజులు ఒక రౌడీ రాజ్యం మనం ఉన్నాము, ఏదో మన అదృష్టానికి బయటపడ్డాము, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తాం. అచ్చా, ఈ స్టేజ్ మీద రీసెంట్లీ అయిన ప్రోగ్రాంలో పీజేఆర్ వాళ్ళ కుమారుడు కూడా మాట్లాడడం జరిగింది. ఏమని? తోటలో రాముడిని వదిలేసి రావణాసుడి సైడ్ పోతుండు. రాముడు అంటే మన రామన్న, ఒక విష్ణు అంటే ఒక అభిమానం అమ్మ. నేను ఒకటి చెప్తా, ఎందుకంటే మా పీజేఆర్ ఇంకోటి ఆయన మా అప్పుడు కూడా ఇప్పుడు ఏది మాగంటి గోపినది అనుకున్నాలో ఆ రోజు కూడా విష్ణుని నెగేస్తే ఆయన పాపం ఇన్వాల్వ్ కాలేకపోయాడు. నా విషయంలో అయితే ఇన్వాల్వ్ కాలే. ఒకటి విష్ణునికి ఏం చెప్తున్నామంటే, సరే నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు, నీ ఓన్ది అది. ఈ మాగంటి అనే వ్యక్తి ఒక అట్లాంటి వాడికి విష్ణుని ఇది పోగొట్టుకుంటుండు. విష్ణు అనే వ్యక్తి మంచి వ్యక్తి, ఆయన పేరు పోగొట్టుకుంటుండు.